హలో అండి, నమస్తే. నేను నాగమణి నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మీకు మంచి పళ్ళ మొక్క ఒకటి చూపిస్తానండి. ఇదిగోండి, ఇది చూడండి ఒకసారి. ఇది బార్బడాస్ చెర్రీ అండి. చెట్టు నిండా కాయలు చూడండి ఎంత బాగా కాసినాయో. ఎర్రన బల్బుల్లా ఉన్నాయి. అవి రెడ్ కలర్ వస్తాయి కానీ మనకి అవి కనబడవండి. కాపు చాలా బాగా కాసిందండి ఈ చెట్టు. ఈసారి ఫస్ట్ టైము ఎక్కువగా 2-3 కాయలు అలాగా కాసేది. ఇంత పొడవైపోయింది కదా, కట్ చేసేద్దామా అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం కాపు బాగా వచ్చిందండి. చిన్న చిన్న కాయలు వచ్చి ఎర్రగా అయిపోయి పడిపోయేవి. ఈసారి కాయ సైజు కూడా బాగా పెరిగింది. హార్వెస్ట్ చేద్దామండి. వీటిని సైజు కూడా భలే వచ్చిందండి. ఎంత సైజు వచ్చిందో, మంచి కలర్ వచ్చినాయి. ఇదండి, ఇది ముందు 20 లీటర్లు బకెట్లో ఉండేదండి. దాన్ని తీసి ఈ 100 రూపాయల టబ్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఇదిగోండి, ఆవు పేడ వేసాను. ఇదిగోండి, ఈ మొక్క నేను ఆన్లైన్లోనే కొన్నానండి. ఇంకా చాలా కాపు ఉందండి. ఇంకా ఈ గ్రీన్ కలర్ ఉండడం వల్ల ఇది మనకి కనపడట్లేదు. చాలా కాపు ఉంది. ఈ కలర్ వస్తే కానీ మనకి చెట్టుకి కాయలు కనబడవు. 2 మొక్కలు ఉన్నాయండి నాకు. ఇది బార్బడాస్ చెర్రీ, అది నేను సూర్యనామ చెర్రీ అని అది కూడా ఆన్లైన్లో కొంటే అది కూడా ఈ బార్బడాస్ చెర్రీ వచ్చింది. ఇదిగోండి, ఇది సూర్యనామ చెర్రీ. ఇది పూత వచ్చింది కానీ రాలిపోయిందండి. ఫస్ట్ టైం పూత వచ్చింది కానీ రాలిపోయింది. కాయలు ఏమి నిలబడలేదు. మళ్ళీ ఈసారి పూత వచ్చినప్పుడు నేను నిలబడతాయేమో. పిల్లలు మంచి ఇష్టంగా తింటారండి. పులుపు ఇష్టపడతారు కదా చిన్నపిల్లలు. మా మనవరాలు బాగా తింటుందండి ఇది. చాలా కాయ నిత్యం తెచ్చుకోవాలి. అవి కొన్ని పక్షులు ఎందుకని వదిలేసినాయండి. పొద్దుట మొక్కలకి ఆవు పేడ వేద్దామని వచ్చానండి. ప్రతి సంవత్సరం నేను ఆవు పేడ సేకరించి ఒక 6 నెలల తర్వాత మొక్కలన్నిటికీ వేస్తానండి. సంవత్సరానికి ఒకసారి నేను ఆవు పేడ వేస్తాను. తర్వాత మధ్య మధ్యలో వర్మి కంపోస్టు, అలాగే మన హోమ్ మేడ్ కిచెన్ వేస్ట్ ఉంటుంది కండి, అవి వేస్తాను నేను. పొద్దున వచ్చినప్పుడు చెట్టుకేసి అలా చూశాను, భలే అనిపించింది నాకు. అన్నీ రెడ్ కలర్లో వచ్చి బాగా కనిపించినాయి. ఒకరోజు పైకి రాకపోతే మాత్రం ఈ కాయలన్నీ పక్షులు తినేసేవేమో. ఇంకా ఉన్నాయి కోద. ఇదిగోండి, ఇదా మొక్క. ఇది 1 ఇయర్ ప్లాంట్ అండి. ఇది 6 నెలలకే కాపు స్టార్ట్ అయ్యింది. ఇందులో అయితే ఉన్నాయండి బాగానే. గ్రీన్ కలర్ చూడండి, ఇవన్నీ కలర్ వస్తాయి కానీ మనకి కనబడు. ఇక ఎంత బాగున్నాయి చూడండి.
ఇది గ్రో బ్యాగ్లో పెట్టానండి. ఇది 12x12 గ్రో బ్యాగ్. ఇలా కిందకుంటే మనకే కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేమో అంత పెద్దదయ్యింది, కటింగ్ చేయాలండి, దానికి ప్రూనింగ్ చేయాలి. బాగా హైట్ వెళ్ళిపోయింది మొక్క. మీకు మా డ్రాగన్ ఫ్రూట్ ఒక కాయ వచ్చిందండి, మీకు చూపిస్తాను. ఒకసారి చూపిస్తాను. రెండు సంవత్సరాలు అయిందండి వేసి. ఈ స్టెమ్స్ పెట్టానండి. ఈ కింద ఉండేది నాకు మొక్క ఒకటి, అది నీడ వల్ల కాయట్లేదని ఆ కొమ్మలు తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టానండి. 2 ఏళ్ళు అవుతుంది. ఇదిగోండి, మా పిల్లలు ఇంకా ఎప్పుడు కాస్తుందని ఎదురు చూశారు. ఎట్టకేలకి ఎలాగో ఒక కాయ వచ్చిందండి. ఇదిగోండి, కాయ వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇంకో టెన్షన్ అనమాట. ఇప్పుడు ఇది ఏ కలర్ వస్తుంది అన్నది మనకి ఇంకొక ఉత్సుకత. కోసి ఇక కలర్ ఏ కలర్ చూసేదాకా కూడా మనకి ఇంకా అదో టెన్షన్. ఇప్పుడు ఏ కలర్ అని ఒక కాయ వచ్చిందండి. మరి వచ్చే సంవత్సరం ఏమైనా కొంచెం ఎక్కువ ఏమైనా వస్తాయేమో చూడాలి. గ్రేప్ అండి, ఒక గెల వచ్చింది. మొన్న ప్రూనింగ్ చేశానండి. ప్రూనింగ్ చేయడం కొద్దిగా లేట్ అయ్యింది. ఈ కటింగ్ చేసేటప్పుడే చూశాను గెల అంతా ఆల్రెడీ. ఈ మొత్తం ప్రూనింగ్ చేశానండి ఇదంతాను. ఇది కింద నుంచి వచ్చింది. ఈ మొక్క కింద వేసానండి, నేను గ్రౌండ్లో వేసాను. గ్రౌండ్ నుంచి మళ్ళీ పైకి లాగాను. ఇంకా వస్తాయేమో చూద్దామండి. ఆగస్టులోనే మళ్ళీ వస్తాయి గ్రేప్స్ కూడాను. మీకు ఒక పూల మొక్క చూపిస్తానండి. ఇది చూడండి, రాధా మనోహరం. ఈ చిన్నగా ఇగోండి ఈ బ్యాగ్లో పెట్టాను. ఎంత బాగా పెరిగిందో చూడండి, ఎన్ని గుత్తులు వచ్చినాయి పూలు. ఇది నేను ఫస్ట్ టైం వేసానండి ఈ మొక్క. నాకు చాలా ఇష్టం అండి. నాకు కృష్ణయ్య అంటే చాలా ఇష్టం. ఈ ఫస్ట్ టైం ఈ పువ్వు చూడగానే నిజంగా కృష్ణయ్య మా ఇంటికి వచ్చినంత సంతోషం అనిపించింది నాకు. ఈ పువ్వులు చూడగానే అంత బాగా వచ్చినాయి చూడండి. చిన్న మొక్కకి చాలా పూలు వచ్చినాయి, చాలా గుత్తులు వచ్చినాయి. ఈ కింద కూడా ఈ కొమ్మలు కూడా చిన్న కొమ్మలకు కూడా వచ్చినాయి. ఇదిగోండి చెర్రీ పళ్ళు ఎన్ని వచ్చినాయో చూడండి. ఇంకా చాలా ఉన్నాయండి. 2 చెట్లకి కూడా చాలా కాయ ఉంది. అదంతా కూడా పండితే చాలా కాయలు వస్తాయి. బాగా పండినాయండి, మంచి కలర్ వచ్చినాయి. స్వీట్ ఉన్నాయండి, మరి అంత పులుపు ఏం లేదు. స్వీట్ ఉన్నాయి, పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇందులో గింజలు ఉంటాయండి, చిన్న గింజలు 3 గింజలు ఉంటాయి. కానీ పర్లేదు, బాగుందండి. అంత పులుపు ఏం లేదు. అంటే పండిన తర్వాత స్వీట్ వస్తుంది అన్నమాట. బాగున్నాయండి. మనం పండ్ల మొక్కలకి ఎక్కువగా ఈ ఆవు పేడ వేయాలండి, ఎండిన ఆవు పేడ వేయాలి. తర్వాత మీకు ఆవు పేడ లేకపోతే వర్మి కంపోస్ట్ అని వేయొచ్చండి. కంపోస్ట్ అండి, మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదా, అది కూడా మనం పచ్చిదైనా వేయొచ్చండి. ఒక పక్కకి సైడ్కి మనం కొద్దిగా మట్టి తీసి కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ మట్టి కప్పేస్తే మొక్కకేం డ్యామేజ్ అవుతుంది, సైడ్కి ఉంటుంది కాబట్టి మంచిగా కంపోస్ట్ అవుతుంది. మొక్కకి మంచి బలం వస్తుంది. మనకి ఇలాంటి పళ్ళు పళ్ళు మనకి వస్తాయి. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉందో మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. జై హింద్.